ఈ సెప్టెంబర్లో 18వ తేదీ అయిన నేటి గురువారానికల్లా ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా చేయూత పెన్షన్లు అంటే దివ్యాంగులకు 6,016, వృద్ధులకు మరో 12 కేటగిరీలకు 4,016 అనేవి విడుదలవుతున్నాయి. ఈ రోజున 5 జిల్లాల్లో విడుదలవుతున్నాయి. ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా చేయూత పెన్షన్లు మరో 10 జిల్లాల్లో ఇంతకు ముందు విడుదలయ్యాయి. అయితే ప్రాసెస్ ప్రకారము మరో వారం రోజుల వ్యవధిలో ఈ రోజు విడుదల అవబోతున్న 5 జిల్లాల్లో అంటే పెన్షనర్ల అకౌంట్లోకి అప్పుడు జమ అవుతాయి. అయితే ఈ 5 జిల్లాలు ఏవి, అలాగే ప్రస్తుతం తీసుకుంటున్నవి ఆసరానా లేక చేయూత పెన్షన్ల అని తెలుసుకునేందుకు అంటే ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక ఈ గురువారం రోజున విడుదల అవబోతున్న ఆసరా చేయూత పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఈ 5 జిల్లాల్లో అంటే సంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వికారాబాద్ వంటి జిల్లాల్లో ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా లేదా చేయూత పెన్షన్లు అనేవి విడుదలవుతున్నాయి. ఇవి దాదాపుగా ఆసరా పెన్షన్ల టైపులోని అంటే దివ్యాంగులకు నెలకు 4,016 గాను, అలాగే వృద్ధులకు ఇంకా ఇలాగే తీసుకునే అంటే 12 వర్గాలకు దాదాపుగా 2,016 గాను విడుదలవుతున్నాయి. అంటే దాదాపుగా దీన్ని ఆసరా పెన్షన్ అనవచ్చు. చేయూత పెన్షన్లు అని దేనికి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు పెట్టినప్పటికీ ఇవి ఆసరా పెన్షన్లుగానే పరిగణింపబడుతున్నాయి. ఎందుకంటే పెన్షన్ల పెంపు ప్రసక్తి లేదు. పెన్షన్లను పెంచినప్పుడు ప్రజలు ఆటోమేటిక్గానే వీటిని చేయూత పెన్షన్లుగా గుర్తిస్తారు కదా. అంటే ప్రస్తుతానికి ప్రభుత్వం అనేది దీనికి చేయూత పెన్షన్లని పేరు పెట్టినప్పటికీ కొన్ని కొత్త పెన్షన్లను జీవో ప్రకారం విడుదల చేస్తూ చేయూత పెన్షన్లు అని చెబుతున్నప్పటికీ పెన్షనర్లు ప్రజలు వీటిని ఆసరా పెన్షన్లుగానే చూస్తున్నారు. ఎందుకంటే పెన్షన్ల పెంపు అనేది జరిగినప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏ జిల్లాల్లో ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి పెన్షన్దారులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారము ఇది చేయూత పెన్షన్లు అని గుర్తిస్తారు. ఇటువంటి సందర్భంలో ప్రస్తుతానికి తీసుకునే ఆసరా పెన్షన్లలో పెంపు లేకపోవడంతో అంటే దివ్యాంగులకు 4,016 అని ఉన్నట్లుగా, ఇక వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వారికి కూడా ఉన్నట్లు 2,016 కానీ ఈ నెలలో వారి బ్యాంక్ అకౌంట్లోకి జమ కాబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక ప్రాసెస్ ఉన్నందున ఈ 5 జిల్లాల్లో అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు సంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వికారాబాద్ వంటి జిల్లాల్లో ఈరోజు విడుదల కాబోతుందంటే ప్రభుత్వం కీని విడుదల చేస్తుంది కదా. ఇది ప్రాసెస్ జారీ మరో వారం రోజుల వ్యవధిలో పెన్షనర్ల బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి. అయితే ఇటువంటి 5 జిల్లాల్లో కొన్ని కొత్త చేయూత పెన్షన్లు కూడా విడుదలవుతున్నట్లు సమాచారం. వీటితో పాటు కొన్ని నకిలీ పెన్షన్లు కూడా ఏరిపారేస్తున్నట్లు అంటే విజిలెన్స్ అధికారులు వాటి మీద దాడులు చేస్తున్నారు. నకిలీ పెన్షన్లను ఏర్పారవేయడం వల్ల రాష్ట్రంలో దాదాపు 1,00,000 లోపు వరకు నకిలీ పెన్షన్లు అనేవి గుర్తింపబడతాయని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఉమ్మడి హైదరాబాదు, రంగారెడ్డి మరో ఇతర 30 జిల్లాలలో కలిపి దాదాపు ఇటువంటి నకిలీ పెన్షన్లు అనేవి 30,000కు పైగానే గుర్తింపబడినట్టు తెలుస్తోంది. మరో 50-60 వేలు లేదా 70,000 వరకు ఇలా మొత్తంగా నకిలీ పెన్షన్లు అనేవి ఏర్పారేస్తారు. వీటి స్థానంలో అంటే
దాదాపుగా కొత్త చేయుత పెన్షన్లు ఇవ్వడము, అలాగే ఆసరా పెన్షన్లు తీసుకునే పెన్షన్దారులు మరణిస్తే వారి స్థానంలోనూ కొత్తగా అంటే ఇప్పటికే 3 నుంచి 4 లక్షల మంది గత 5 సంవత్సరాలుగా వృద్ధులు మరియు దివ్యాంగులు మరణించారు. వీరి స్థానంలోనూ కొన్ని కొత్త చేయుత పెన్షన్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది లిస్టు తయారు చేసింది. ఈ లిస్టులో ఉన్న వారంతా గత 5-6 సంవత్సరాలుగా వారి పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారే. అయితే వారు దరఖాస్తు చేసుకున్నది ఆసరా పెన్షన్ల కోసము. అయితే గత 2 సంవత్సరాలుగా ఈ దరఖాస్తు ఫారంలు అనేవి చేయుత పెన్షన్ల కోసమై ఉంటున్నాయి. దీనివల్ల కొంతమంది అంటే గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా గతం నుంచి దరఖాస్తులు చేసుకున్న వారిని కూడా పరిశీలిస్తున్నామని, కొత్త చేయుత ఫారంలు నింపితేనే చేయుత పెన్షన్లు వచ్చే అవకాశం ఏమీ లేదని, అర్హులై ఉన్న వారికి అంటే గతంలో ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, అలాగే ఇప్పుడు కొత్త చేయుత ఫారంలను నింపి దరఖాస్తు చేసుకొని అర్హులై ఉన్న వారికి అందరికీ చేయుత పెన్షన్లు ఇస్తామని ఇలా చెప్పడం చేశారు. మొత్తంగా రాష్ట్రంలో 5 లక్షల వరకు పెన్షన్లు అనేవి ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఈ స్థానాలను కొత్త చేయుత పెన్షన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది భర్తీ చేయాలని చూస్తుంది. అంటే ఇదంతా జరగడానికి మరో 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా చేయుత పెన్షన్లుగా దివ్యాంగులకు 6,000, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, బీడీ, చేనేత, గీత కార్మికులకు ఇలా దాదాపు మొత్తంగా 14 రకాల పెన్షన్లు తీసుకునే పెన్షన్దారులందరికీ ప్రతి ఒక్కరికి 2,000 చొప్పున ఇస్తామని పెంచి అది అంటే ఆసరాను చేయూత చేస్తామని చెప్పారు. కానీ అలా చేయకుండా కేవలం అంటే పెన్షన్ల యొక్క పేరును ఆసరాను చేయూతగా మార్చడం సరికాదని చాలామంది విమర్శకులు విమర్శిస్తున్నారు. ఏదేమైనా అటు దివ్యాంగులు, వృద్ధులు, అనేక రకాల వర్గాలు అంటే పెన్షన్లు తీసుకునే వర్గాలు, సామాజిక వర్గాలు పెన్షన్ల పెంపును చేయాలని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇప్పటికే రోడ్ల మీద ధర్నాలు చేయడము, రాస్తా రోకోలు చేయడము, కలెక్టరేట్లను ముట్టడించడం అనేది చేశారు. ప్రభుత్వాన్ని వారు చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. 21 నెలలు గడిచిపోయిన ఈ సందర్భంలో దాదాపుగా ఇంకా ఆలస్యం అయితే మంచిగా ఉండదని వాళ్ళు హెచ్చరికలు పంపుతున్నారు. ఏదేమైనా వారి హెచ్చరికలు విన్నపాలు, డిమాండ్లు మనకు అర్థం కావు. కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా అంటే మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఆసరాను చేయూత పెన్షన్లుగా మార్చిన విధానంలోనూ అలాగే పెన్షన్లు ఇచ్చే విధానంలోనూ కొన్ని కీలకమైన మార్పులు చేసేందుకు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. అయితే వాటిని ఇంకా బయట పెట్టలేదు. ఎందుకో తెలియదు. మీడియా ముందు ఎప్పుడు చూసినా త్వరలోనే చేయూత పెన్షన్లను పెంచేస్తామని చెబుతున్నారే తప్పిస్తే డేట్లు చెప్పలేదు. అలా ఏం చర్చలు చేస్తారో కూడా చెప్పలేదు. ఎందుకంటే వీటికి ఒక డేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుందని, వాటిని ప్రభుత్వం దాచిపెడుతోందని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా ఇదంతా ఎలా ఉన్నా అంటే వాళ్ళు ఎన్ని రహస్య మీటింగ్లు చేసినా చాలా త్వరగా అంటే ఇప్పటికే 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్న నేపథ్యంలో పెన్షన్ల పెంపు చేయాలని, దివ్యాంగులు వారికి ఇచ్చే పెన్షన్లను 6,000కు చేయాలని, అలాగే వృద్ధులైతే మాకు 4,000 చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఆలోచించాలి. ఇప్పటికైనా అంటే ఈ దసరా కానుగాను, దీపావళి కానుగాను వేరే వర్గాలకు అంటే డ్వాక్రా మహిళలకు చీరలు ఇస్తున్నట్లు, రైతులకు రైతు భరోసా పెంచుతున్నట్లు, అలాగే ఇంకా అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతున్నట్లు పెన్షన్దారులకు కూడా పెన్షన్ పెంచాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. నాది కూడా అంటే నా అభిప్రాయం కూడా అదే. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని
నేను అభిప్రాయపడుతూ విన్నవిస్తున్నాం. ఇక మీకు ఏదైనా కామెంట్ ఉన్నట్లయితే మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇంకా ఈ వీడియో లింక్ను షేర్ చేయడం మర్చిపోవద్దు. మొత్తంగా ఈ 5 జిల్లాల్లో ఈ రోజు కల్లా అంటే వనపర్తి, వికారాబాదు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి ఈ జిల్లాల్లో విడుదలవుతున్నాయి. ప్రాసెస్ ప్రకారము మరో వారం రోజుల వ్యవధిలో అకౌంట్లోకి జమ అవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా శ్రద్ధ చేసి అంటే దాదాపుగా ఈ ఆసరా పెన్షన్లు అనేవి వృద్ధులకైతే 2016 దివ్యాంగులకైతే 4016 పడ్డాయని తెలుసుకొని అంటే డిమాండ్ కోసం మీరు ఏ విధంగానైతే ఎదురు చూస్తున్నారో అయితే మీ నిత్య అవసరాల కోసం కూడా ఆ విధంగానే ఎదురు చూస్తారు కదా. ఏదేమైనా ఈ పెన్షన్లను మీరు కలెక్ట్ చేసుకోవడానికి ఒక వారం రోజులు పడుతుంది. కాబట్టి అప్పుడు బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. ఒకవేళ ప్రాసెస్లో వేగవంతం అనేది ఉంటే మరో 2-3 రోజుల ముందే పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఆసరా పెన్షన్ల కోసం. ఇక చివరగా వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.